చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకైతే ఫుల్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయ్యేసి అయితే టెలిగ్రామ్లో కానీ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక 2 ప్రిసెట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ప్రిసెట్ ఏమంటే ఫుల్ ప్రాజెక్టు, దాని తర్వాత ఏమంటే ఎఫెక్ట్స్ ప్రిసెట్ అయితే ఇస్తాను. మీకు నేనైతే చాలాసార్లు చెప్పాను ఏమంటే ఫస్ట్ అయితే ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకునేయండి. మ్యాక్సిమం ఒక ఫాంటు ఒక 4-5 టెక్స్ట్ ఉంటే అయితే మీకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఇక్కడైతే చాలా ఫాంట్స్ అయితే వస్తాయి కాబట్టి మీరైతే ఇంపోర్ట్ చేసుకోవడం డెఫినెట్గా అయితే ఇంపోర్ట్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక చూడండి ప్రతి ఫోటోది మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలంటే చాలా తలకాయ నొప్పి. కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ అయితే మీరైతే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకునేయండి. ఇంపోర్ట్ చేసుకునేసిన తర్వాత మీకేమైతే ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోయి వస్తుంది. మీకు ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తా చూడండి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. పైన ఇక్కడ చూడండి వివాల్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడైతే మనకైతే కొన్ని చూపిస్తూ ఉంటాయి టెక్స్ట్ అయితే డౌన్లోడ్స్లో అయితే. ఇది TTFA కాబట్టి డైరెక్ట్గా మనకైతే డౌన్లోడ్స్లో అయితే చూపిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా జస్ట్ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ అయితే కింద అయితే వచ్చింది. ఈ విధంగా మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకైతే టెక్స్ట్ అయితే కింద వచ్చేస్తుంది. దాని తర్వాత మీరైతే దాని మీద క్లిక్ చేశారంటే మనకైతే అక్కడైతే టెక్స్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరైతే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలన్నా ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ పుష్ప అని చెప్పేసి దాని కింద అయితే ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇక్కడ మీ లోగో ఏమన్నా ఉంటే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇక్కడ మీరు టెక్స్ట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను సపోజ్ ఒక టెక్స్ట్ అయితే పెడతా చూడండి. ఇందులో మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే చేంజ్ అయితే చేస్తున్నాను. ఇందులో మీకున్న టెక్స్ట్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను చూడండి ఈ టెక్స్ట్ అయితే పెట్టాను. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే 16 PTలో ఉంది. మనమైతే ఇంకా కొంచెం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మన ఇష్టము. ఇందులో మీకు టెక్స్ట్ కావాలా, ఈ టెక్స్ట్ కావాలన్నా టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరైతే టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోండి. టెక్స్ట్ చేంజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ అల్లు అర్జున్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇక్కడ మీరైతే ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ రీప్లేస్ మెథడ్ అయితే 2 టైప్స్లో అయితే నేను చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఒక ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి నేను సపోజ్ అయితే ఆల్ అయితే క్లిక్ చేశాను. ఇందులో నేను ఏం చేస్తానంటే ఒక ఫోటో మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సపోజ్ అయితే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని యాడ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇందులో మనకైతే కరెక్ట్గా సెట్ కాకపోతే మనమైతే హ్యాండ్తో అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మాత్రం నేను జస్ట్ రీప్లేస్ మాత్రం పెట్టాను. రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మనకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ మళ్ళీ ఇప్పుడు చూపించడానికి మాత్రమే రీప్లేస్ అయితే పెట్టాను. ఇక చూడండి మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇది రీప్లేస్ మెథడ్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది రీప్లేస్ మెథడ్, ఓన్లీ రీప్లేస్ మెథడే. నెక్స్ట్ ఇంకో మెథడ్ కావాలంటే నేను చెప్తాను క్లారిటీగా అయితే. ఇక చూడండి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసా, బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేశా. ఈ విధంగా అయితే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం అయితే మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను జస్ట్ మీకు ఏం మెథడ్ చెప్పాను, రీప్లేస్డ్ మెథడ్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు నేను మీకు ఇంకో మెథడ్ చెప్తా చూడండి. ఇంకా చూడండి ఫస్ట్ అయితే ఒక లాస్ట్ వరకు వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకైతే ఫస్ట్ ఫొటోస్ అవంతా ఉంటాయి కాబట్టి మళ్ళీ కిందకి రావాల్సి అయితే ఉంటుంది కాబట్టి నేనైతే లాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాను. లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడైతే డౌన్ చేసుకుంటున్నా. ఇక్కడ డౌన్ చేసుకుంటే మనకు టోటల్ అన్నీ ఒకే విధంగా వస్తాయి కాబట్టి ఇప్పుడు డౌన్ చేసుకున్నా. ఇక చూడండి ఫోటో ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం మనం ఏం చేయాలంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక చూడండి కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఫోటోని అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఫస్ట్లోకి వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు ఒక ఫోటో అయితే యాడ్ చేద్దాం. మనం ఫోటో ఎలా అంటే అయితే PNGలో ఉండేది మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తామంటే ఫుల్ అయితే చేసుకునేద్దాం. ఇక్కడ చూడండి మనకు ఫోటో అయితే సరిగ్గా కనపడలేదు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి పేస్ట్ స్టైల్లోకి వెళ్ళేసి ఇక్కడ కలర్ ఆప్షన్ అలా టైమర్ ఆప్షన్ ఈ 2 ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. టైమర్ ఆప్షన్ ఆఫ్ చేయకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే మనకైతే టైమర్ ఆప్షన్ దానికి ఉన్నది మాత్రమే కాపీ చేసుకున్నాం కాబట్టి దాని టైమర్ ఆప్షన్గా సెట్ అయిపోతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక మనం ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో ఈ రెక్టాంగులర్ కింద నుంచి అయితే తీసుకున్నాము ఇక్కడికైతే పెట్టుకునేది. ఈ విధంగా అయితే మీరైతే కరెక్ట్గా అయితే సెట్ చేసుకునేయండి. ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీకు ఒకవేళ సెట్ కాకపోతే మీరైతే కొంచెం వెయిట్ చేయండి. మ్యాక్సిమం మీకైతే కొంచెం ల్యాగ్ అవ్వచ్చు కానీ సెట్ అయితే పర్ఫెక్ట్గా అయితే అవుతుంది, ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇక చూడండి ఈ విధంగా అయితే సెట్ చేసుకునేయండి. సెట్ చేసుకునేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేయండి. ఇంకా చూడండి దీనికైతే మనమైతే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాము. ఎఫెక్ట్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద అయితే క్లిక్ చేయండి.
మళ్ళీ ఏం చేస్తారంటే కాపీ 7 లేయర్స్ అని చెప్పేసి అయితే ఉందిగా, కాపీ 7 లేయర్స్ అయితే చేయండి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనమైతే పేస్ట్ 7 లేయర్స్ అని చెప్పేసి అయితే ఉందిగా, పేస్ట్ 7 లేయర్స్ చేసి ఇక్కడ చూడండి కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసి ఒకసారి అయితే చూద్దాం మనకి ఎలా వస్తుందని చెప్పేసి. మనకైతే ఎఫెక్ట్స్ అయితే డెఫినెట్గా అయితే యాడ్ చేసుకోండి. మనకైతే లైట్గా అయితే ఫైర్ వస్తుందిగా, ఆ ఫైర్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి కొంచెం సినిమాటిక్గా అనిపిస్తుంది కాబట్టి మీరైతే ఎఫెక్ట్స్ అయితే కొంచెం క్లారిటీగా అయితే యాడ్ చేసుకుంటే డెఫినెట్గా అయితే మర్చిపోవద్దండి యాడ్ చేసుకునేది అయితే. ఇక చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యిందిగా. ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన చూడండి ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మనకైతే ఇక్కడ కొన్ని రేషియోస్ అయితే చూపిస్తూ ఉంటాయి. మనకైతే 4K వరకు అయితే చూపిస్తూ ఉంటుంది. అంటే నా అలైట్ మోషన్ 4K వరకు అయితే చూపిస్తుంది. మీ అలైట్ మోషన్ మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తే అంతవరకు అయితే మీరు అయితే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని అందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.